హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీస్ అయితే 2 రెసిపీస్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఏమిటో కాదండి, సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర, అలాగే మామిడికాయ తురుమున్ నిల్వ పచ్చడి పెడుతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలు చాలా దొరుకుతాయి కదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను పులిహోర చేసేటప్పుడు అందులో ఒక ఇంగ్రీడియంట్ వేసాను, దానితోటి రెట్టింపు టేస్ట్ అనేది ఉంటుంది. అది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి మీరు వెంటనే మన వీడియోని అయితే చూడొచ్చు. ఫస్ట్ అయితే మామిడికాయ పులిహోరను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. నేనైతే 2 మామిడికాయలను అయితే తీసుకున్నానండి. ఇవి చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. వీటి పైన ఉన్న పొట్టునైతే తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మామిడికాయలతోటే 2 రెసిపీస్ అయితే చేస్తున్నాను. కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నానండి. కొంచెం క్వాంటిటీలో చేసినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఈ 2 రెసిపీస్ అయితే నేను చెప్పిన విధంగా చేయండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, ఈ పులిహోర అంటే నేను ఎప్పటికైనా చేస్తూ ఉంటాను, కానీ నిల్వ పచ్చడి మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా నేను చెప్పే విధంగా చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మామిడికాయలను పొట్టు తీసేసాం కదండి. కడిగేసుకున్న తర్వాత మంచిగా తుడిచేసుకోవాలి. వాటర్ లేకుండా తుడిచేసిన తర్వాత మనమైతే తురిమేసుకోవాలి. ఇక్కడ మనం నిల్వ పచ్చడి కూడా చేస్తున్నాం కాబట్టి తడి అనేది ఉండొద్దు, కాబట్టి తడి లేకుండా చూసుకోండి. ఇలా 2 పచ్చలుగానైతే చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి కదా కాయలు, జీడి అనేది లోపల ఉంటుంది, కాబట్టి అలా 2 భాగాలుగా చేసేసుకున్న తర్వాత లోపల ఉన్న జీడిని మనం చాక్ తోటి ఇలా అన్నామంటే పైకి వచ్చేస్తుంది. చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. అదే కాయతోటి తురిమేసుకున్నాం అనుకోండి, కొంచెం జీడి పడ్డా సరే మనకు పుండ్లు అవుతాయి, కడుపు నొచ్చినట్టు అవుతుంది, ఇంకా ఏవేవో ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కాబట్టి ఇట్లా కట్ చేసి జీడి తీసేసిన తర్వాతనే తురుముకోవడం మంచిది. కాబట్టి నేను చేసే విధంగానే చేసేయండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అందులోకి వెళ్ళి జీడి తీసేసిన తర్వాత ఇలా నేను వీడియో చూపించే విధంగా మామిడికాయని అయితే తురిమేసుకోవాలి. నాకైతే 2 మామిడికాయలకు ఇంత తురుము అయితే వచ్చేసింది. ఇక్కడ 2 రకాల వంటలు చేస్తున్నాం కాబట్టి ఆ 2 భాగాలుగానైతే చేసుకున్నాను. ఇక్కడ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా కదండి. ఒకటేమో పులిహోరకి, ఒకటేమో మామిడికాయ తురుము నిల్వ పచ్చడికి అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. కొందరు మామిడికాయలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటారు కదండి. అలా కంటే ఇలా మనం తురిమేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది. పులిహోర అయినా సరే, నిల్వ పచ్చడి అయినా సరే ఇలా తురిమేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకుంటున్నాను. గిన్నె వేడెక్కిన తర్వాత 2 పావుల నూనె అయితే పోసేసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పల్లీలు, మినపప్పు, శనగపప్పునైతే తీసుకున్నానండి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 4 స్పూన్ల పల్లీలను అయితే తీసుకున్నానండి. తీసుకొని ఆయిల్లోనైతే వేసేసాను. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి రెబ్బలనైతే పొట్టు తీసేసి కచ్చాపచ్చాగానైతే దంచేసుకోవాలి. వీటినైతే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇవి దంచుకునేలోపు పల్లీలు అయితే వేగిపోయాయి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను ఒక 4-5 వరకు తీసుకొని చీలికలుగా చేసి వేసుకున్నాను. తర్వాత 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకున్నానండి. మీరు తీసుకునే రైస్కు తగ్గట్టు మిర్చిని అయితే తీసేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీరని అయితే వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొందరైతే పులిహోరలో కొత్తిమీర అయితే వేయరు, కానీ కొత్తిమీర వేస్తే పులిహోర చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర వేగిన తర్వాత మనం ఫస్ట్లో దంచుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలను, వీటిని అయితే వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపునైతే వేస్తున్నాను. పసుపు వేగిన తర్వాత ఇంగువనైతే వేసుకోవాలండి. ఇంగువను 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇంగువ మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంగువ వేసుకుంటే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇంగువ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేస్తున్నానండి. మీరు తీసుకునే రైస్కు అలాగే మామిడికాయ పులుపు తగ్గట్టు సాల్ట్ని అయితే తీసుకోండి. సాల్ట్ వేసాక మనం ఫస్ట్లో తురుముకున్నాం కదా మామిడికాయను, ఆ తురుమునైతే వేసేసుకోవాలి. మామిడికాయ తురుమును వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి కొంచెం అడుగంటున్నట్టు అవుతుంది, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు మీరు ఫ్రై అయితే చేసుకోవాలి. నేను అన్నాన్ని అయితే వండేసి ఒక ప్లేట్లోనైతే చల్లారబెట్టానండి. మామిడికాయ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ని అయితే వేసుకోవాలి. రైస్ను మనం వండుకునేటప్పుడు కొంచెం పొడి పొడిగానే వండుకోండి. మనం రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసామంటే పొడి పొడిగానే వచ్చేస్తుంది. అన్నాన్ని మొత్తం పోపులో వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి, కిందికి మీదికి అనుకుంటూ కలిపేసుకోవాలి. స్టార్టింగ్లో పులిహోరలో ఒక ఇంగ్రీడియంట్ వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందని స్టార్టింగ్లో చెప్పాను కదా, అది ఇదేనండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఆ పొడిని వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. అది ఏం పొడి అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారా? ఆగండి, అది ఏం పొడియో చెప్పేస్తాను. అది శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, కందిపప్పు ఇవన్నిటినీ దోరగా వేపుకొని మిక్సీ చేసుకున్న పొడి అండి. ఆ పొడి ఒక్కటి వేసుకుంటే చాలు, పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ పులిహోరలో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ వేయండి, ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిస్ కావద్దండి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పులిహోరనైతే ప్రిపేర్ చేయండి. పులిహోరను ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. వాళ్ళకు మనం ఇందులో ఏం వేసాము, ఇంత టేస్ట్ ఎట్లా వచ్చింది అని మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు మా ఆయన కూడా నన్ను అడిగిండు కాబట్టి మీకు చెప్తున్నాను. ఎంతో సింపుల్గా ఈ మామిడికాయ పులిహోరని అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ నిల్వ పచ్చడి చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు మామిడికాయ తురుము నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడిని నేను కొద్దిగానే చేశాను కదండి, మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నట్లయితే నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ క్వాంటిటీలోనైతే తీసేసుకోండి. అలా తీసుకున్నారంటే కొలతలు కూడా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడైతే మామిడికాయ తురుము నిల్వ పచ్చడిని ఎలా పెడతానో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక చిన్న కడాయిని అయితే పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలను, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను అయితే వేసుకున్నానండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను. ఇవి వేపుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి. ఈ విధంగా వేగాలి, చిటపటలాడుతుంటాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లోనైతే రుబ్బేసుకుంటున్నాను. చాలా మెత్తగానైతే రుబ్బేసుకోవాలండి. మనం బరకగా రుబ్బేసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు ఆ మెంతులు అయినా ఆవాలైనా మన పన్ను కిందికి వచ్చినప్పుడు చేదు అనేది వస్తుంది. కాబట్టి వీలైనంత మెత్తగానైతే రుబ్బేసుకోండి. ఇలా వీడియోలో చూపించే విధంగా మెత్తగా రుబ్బేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఒక గిన్నెనైతే తీసుకొని మనం ఫస్ట్లో మామిడికాయ తురుముకున్నాం కదా, ఆ మామిడికాయ తురుమును ఒక పెద్ద సైజులో ఉన్న కటోర నిండనైతే వేసుకున్నానండి. మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను, 1/2 టీ స్పూన్ పసుపును, 2 టేబుల్ స్పూన్ కారంని, మనం ఫస్ట్లో దంచి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడిని, ఆ పొడిని కూడా వేసేసుకోవాలి. ఇంత మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడు ఈ పొడిని కూడా మామిడికాయ తురుములను అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కలిపేసుకోవాలండి. స్పూన్ తోటి అయితే కలిపేసుకోవాలి, మొత్తం కలిసిపోయే విధంగా. నేను వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోండి. నేనైతే 1 కప్పు మామిడికాయ తురుముకు కొలతలు అయితే చెప్పాను కదండి. మీరు 2 కప్పులు మామిడికాయ తురుమును తీసుకున్నారనుకోండి, నేను తీసుకునే కొలతలన్నీ డబుల్ క్వాంటిటీలో తీసుకోండి. అలా అయితే పచ్చడి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పచ్చడికి పోపునైతే పెట్టేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని 3 పావుల నూనెనైతే పోసేసుకుంటున్నాను. కొంచెం నూనె క్వాంటిటీ ఎక్కువనే ఉంటుందండి, నిల్వ పచ్చళ్ళు కదా, కొంచెం ఎక్కువనే పోసుకుంటే చాలా రోజులు నిల్వ అనేది ఉంటుంది. ఒక గడ్డ ఎల్లిపాయలు అనేది తీసుకొని పొట్టు తీసేసుకున్న తర్వాత మనం కచ్చపచ్చగానైతే దంచేసుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని అయితే వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్లో దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బలను, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇలా దంచి వేయడం వలన పచ్చడి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత ఇంగువనైతే వేసుకోవాలి. ఇంగువ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇంగువ వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ స్టవ్ పైన ఉంచేసి తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి. ఈ పోపునైతే పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మామిడికాయ తురుములోనైతే వేసుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మామిడికాయ తురుములోనైతే వేసేసుకుంటున్నాను. ఈ పోపును వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చడి చూడడానికి చాలా బాగుంది కదా, చూడడానికి కాదండోయ్ తినడానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్.
పచ్చడను వేడివేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ పచ్చడిను బయట స్టోర్ చేశారనుకోండి 1 మంత్ వరకు బాగుంటుంది. అదే ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేశారనుకోండి 3 మంత్స్ వరకు బాగుంటుంది. 3 మంత్స్ అయినా ఏం ఖరాబ్ కాదు, ఎలాంటి టేస్ట్ అనేది మారదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.